వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నాసి రకం వాషింగ్ పౌడర్ అంటే ఏంటి, దానితో బట్టలు ఉతికితే బట్టలకు ఇంకా మన చేతులకు వచ్చే నష్టం ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా ఒక సాధారణ వాషింగ్ పౌడర్లో ఉండే లక్షణాలు ఏంటి? ఒకటి, మురికిపోవాలి, మరకలు పోగొట్టాలి, నురుగు రావాలి, బట్టల యొక్క రంగు పోకూడదు, చెమట వాసన పోవాలి, ఉప్పు నీటిలో కూడా బట్టలు శుభ్రపడాలి, బట్టల యొక్క మెరుపు తగ్గకూడదు, బట్టలు ఉతికినప్పుడు చేతులు దురద పట్టకూడదు, బకెట్ అడుగున తెల్లగా శుద్ధలాగా తయారు కాకూడదు, అలాగే బట్టల మీద గంజిలాగా తెల్లగా ఏర్పడకూడదు, ఉండకూడదు. ఇప్పుడు సాధారణ వాషింగ్ పౌడర్లో వాడే కెమికల్స్ గురించి తెలుసుకుందాం. లాప్సా, సోడా యాష్, సోడియం సల్ఫేట్, కామన్ సాల్ట్, డోలమైట్ పౌడర్, టినోపాల్, సిఎంసి, ఎస్ఎంఎస్, పెర్ఫ్యూమ్, కలర్ స్పెకిల్స్, ఇవన్నీ కూడాను ఒక వాషింగ్ పౌడర్లో వాడతారండి. లాప్సా అంటే దీన్ని యాసిడ్ స్లరీ అని కూడా అంటారండి. ఇదే వాషింగ్ పౌడర్లో ఉండే అతి ముఖ్యమైనటువంటి కెమికల్. ఇది బట్టల్లో ఉండే మురికిని మరకలను పోగొట్టడానికి, అలాగే కొంతవరకు నురుగు కూడా వస్తుందని దీన్ని వాడడం వల్ల. దీన్ని వాషింగ్ పౌడర్లో 5 to 28% వరకు వాడతారు. తర్వాత సోడా యాష్, దీన్ని సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా అని కూడా అంటారు. ఇది ఉప్పు నీటిలో కూడాను వాషింగ్ పౌడర్ బాగా పనిచేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది లాప్సా యొక్క క్లీనింగ్ పవర్ని పెంచడానికి దీని ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని మినిమం 10% నుంచి 67% వరకు ఈ వాషింగ్ పౌడర్ ఫార్ములాలో వాడతారండి. సోడియం సల్ఫేట్, ఇది వాషింగ్ పౌడర్లో ఉండే తేమను గ్రహిస్తుంది, అంటే తేమను పీల్చుకుంటుంది. అలాగే వాషింగ్ పౌడర్ పొడిగా ఉండడానికి, అలాగే ఫ్రీ ఫ్లోగా ఉండడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వాషింగ్ పౌడర్లో 10 to 55% వరకు దీన్ని వాడుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ వాడకూడదండి. తర్వాత సోడియం క్లోరైడ్, ఇదేమో మన ఇంట్లో వాడే సాధారణ ఉప్పేనండి. ఇది కూడాను వాషింగ్ పౌడర్ పొడిగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇది బట్టల యొక్క రంగు పోకుండా ఉండడానికి కూడాను బాగా ఉపయోగపడుతుంది. ఇది వాడడం వల్ల వాషింగ్ పౌడర్ ఉండలు కట్టకుండా ఉంటుందండి. దీన్ని వాషింగ్ పౌడర్ ఫార్ములాలో 5 to 20% వరకు మాత్రమే వాడుకోవచ్చు. నెక్స్ట్, ఆప్టికల్ బ్రైట్నర్, దీనికి సిబిఎస్ఎక్స్ లేదా టినోపాల్ వాడతారండి. ఇది బట్టల యొక్క రంగులు పోకుండా ఉండడానికి, అలాగే బట్టలు కాంతివంతంగా ఉండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది 0.1% నుంచి 1% వరకు మనం వాడుకోవచ్చు. బేకింగ్ సోడా, దీన్నే తినే సోడా అని కూడా అంటారండి. ఇది ముఖ్యంగా బట్టల్లో ఉండే చెమట వాసన పోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే బట్టల్లో ఉండే మురికి మరకలు రావడానికి, బట్టలు మెరుపు రావడానికి కూడాను బాగా ఉపయోగపడుతుంది. దీన్ని 5 నుండి 20% వరకు మనం వాడుకోవచ్చండి. నెక్స్ట్, ఎస్ఎంఎస్, సోడియం మెటాసిలికేట్, దీన్ని యాంటీ కేకింగ్ ఏజెంట్, అంటే వాషింగ్ పౌడర్ ఉండలు కట్టకుండా ఉండడానికి ఎంతగానో వాడతారు. దీన్ని వాషింగ్ పౌడర్లో 5 to 16% వరకు వాడుకోవచ్చండి. తర్వాత యాంటీ రీడిపాజిట్ ఏజెంట్, అంటే సాధారణంగా మనం బట్టలు ఉతికినప్పుడు బట్టలో ఉండే మురికి పోయి నీటిలో కలిసిపోతుందండి. కానీ నీటిలో ఉన్నటువంటి మురికి తిరిగి బట్టల్లోకి అంటుకోకుండా దీన్ని యాంటీ రీడిపాజిట్ ఏజెంట్ అని అంటారు. దీనికోసం సిఎంసి అనే ఒక కెమికల్ని వాడతారండి. దీన్ని వాషింగ్ పౌడర్ ఫార్ములాలో 1 to 5% వరకు వాడుకోవచ్చు. డోలమైట్ పవర్, ఇది చీప్ క్వాలిటీ వాషింగ్ పౌడర్లో ఎక్కువగా వాడతారండి. దీనివల్ల వాషింగ్ పౌడర్లో ఉపయోగం ఏమీ లేదు. ఇది బాగా బరువు పెరగడానికి, ఖరీదు తగ్గించుకోవడానికి, మార్కెట్లో అతి తక్కువ రేటుకి మన వాషింగ్ పౌడర్ అమ్ముకోవడానికి మాత్రమే దీన్ని వాడతారు. ఇది మరీ ఎక్కువ కనుక వాడితే బకెట్ అడుగున తెల్లగా శుద్ధలాగా చెబుతుంది. అలాగే బట్టల పైన గంజి పట్టినట్టుగా తెల్లగా ఏర్పడుతుందండి. అందుకని దీన్ని 5 to 20% కన్నా ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు నాసి రకం వాషింగ్ పౌడర్లో ఏ కెమికల్స్ ఎంత వాడతారో చూద్దాం.
ల్యాప్సా, ఇది ముఖ్యంగా నురుగు రావడానికి, మురికి పోగొట్టడానికి వాడతారు కదా, దీన్ని 5% కన్నా తక్కువ వాడతారండి. సోడా యాష్ 40% కన్నా ఎక్కువ, సోడియం సల్ఫేట్ 50% కన్నా ఎక్కువ. ముఖ్యంగా సోడియం సల్ఫేట్ ఎక్కువ వాడడం వల్ల బకెట్ అడిగిన తెల్లగా ఉండల్లాగా ఏర్పడతాయండి, అందుకని దీన్ని ఎక్కువ వాడడానికి వీల్లేదు. అలాగే సాధారణ ఉప్పు, ఇది నాసిరకం వాషింగ్ పౌడర్లో 20% కన్నా ఎక్కువ వాడతారండి. దీనివల్ల వాళ్ళకి అతి తక్కువ చీప్ క్వాలిటీ వాషింగ్ పౌడర్ తయారు చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బేకింగ్ సోడా అంటూ ఏం వాడరండి, డోలోమైట్ పౌడర్ 20% కన్నా ఎక్కువ వాడతారు. ఇదే ముఖ్యంగా వాషింగ్ పౌడర్లో బకెట్ అడుగున బడ్డీలాగా చేరుతుంది. అలాగే టినోపాల్ 0, SMS 0, CMC 0. ఇది వాషింగ్ పౌడర్ తయారు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ఎంతోమందికి బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.